అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు విజయనగర రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పాలించేవారు. ఆయన దగ్గర ఒక అత్యంత బలమైన గుర్రం ఉండేది. ఆ గుర్రాన్ని చూపిస్తూ అందరికీ, ఈ గుర్రం ఎంత బలమైనదో చూడండి, ఇలాంటి గుర్రం ప్రపంచంలో ఎక్కడా లేదు అని రాజు గర్వంగా చెప్పుకునేవాడు. సభలో ఉన్నవారంతా రాజు మాటలకు తల ఊపేవారు. కానీ తెనాలి రామలింగుడు మాత్రం నిశ్శబ్దంగా వినేవాడు. ఒకరోజు తెనాలి ముందుకు వచ్చి, మహారాజా, బలం ఉండడం మంచిదే, కానీ ఆ బలానికి సరిపడ బుద్ధి లేకపోతే అది ప్రమాదం అవుతుంది మహారాజా అని చెప్పాడు. ఆ మాటలకు రాజు నవ్వుతూ, ఏం తెనాలి, ఈ గుర్రం నా మాట వినదనుకున్నావా? ఇది నా మాట వింటుంది అని అన్నాడు. అప్పుడు తెనాలి ఒక ఆలోచన చేశాడు. తెనాలి రాజుగారిని గుర్రం మీదకి ఎక్కించాడు. గుర్రం వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. రాజుగారు ఆ గుర్రాన్ని నియంత్రించలేకపోయారు. కృష్ణదేవరాయలు భయపడ్డాడు. మంత్రులందరూ అయోమయానికి లోనయ్యారు. గుర్రం ఆగడం లేదు, వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. చివరికి తెనాలి సహాయంతో గుర్రాన్ని ఆపారు. దేవరాయలు క్రిందకి దిగి గట్టిగా ఊపిరి పీల్చుకుని తెనాలి వైపు చూశాడు. తెనాలి, నువ్వు చెప్పింది నిజమేనయ్యా అని అన్నాడు. తెనాలి చిరునవ్వుతో ఇలా చెప్పాడు, మహారాజా, బలం ఎంతున్నా దానికి బుద్ధి లేకపోతే అది ప్రమాదమే. కాబట్టి శక్తి కన్నా వివేకం గొప్పది. బలం బుద్ధితో కలిసినప్పుడే ఉపయోగం మహారాజా అని చెప్పాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.